ఆహ్వానిస్తున్నాం. ఫ్రమ్ కర్ణాటక స్టేట్ రాష్ట్రం కూర్చున్నాం. రండి సార్. అదేవిధంగా రావాల్సి కూర్చున్నాం. రాష్ట్ర కర్ణాటక ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రశాంత్ జీ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేఎంఎస్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేఎంఎస్. అదేవిధంగా శ్రీనివాస్, తర్వాత వేమిన మోదీ గారు. రాష్ట్ర అధ్యక్షులు మసూద్ రావు గారిని, మన జాతీయ అధ్యక్షులు ప్రకాష్ జాత్వా గారు, రాష్ట్ర అధ్యక్షులు తప్పకు చప్పటి ద్వారా బీజేపీ చెప్పాల్సి కూర్చున్నారు. ప్లీజ్ అందరూ. ఇప్పుడు ఎవరికైతే జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారో బీజేఎంఎస్ భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ మన అధ్యక్షుల వారికి ధన్యవాదములు. స్వాగత్, ఆంధ్రప్రదేశ్కే స్వాగత్. తర్వాత మన బీజేఎంఎస్ అంటే ఇది రాజకీయ పార్టీ కాదండి. ఇది ఒక శ్రామికుల కోసం, కార్మికుల కోసం కష్టపడే యూనియన్, వాళ్ళ అభివృద్ధి కోసమే కృషి చేస్తుంది. ఆ జిల్లా కమిటీలని ఈరోజు మన అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుల నియామకాలని పత్రాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నువ్వు అరవింద్ హాస్పిటల్ డాక్టర్ వెంకటాద్రి నాగరాజు గారు, చెప్పండి కొట్టండి. తెలంగాణ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి గారు మన జాతీయ అధ్యక్షులు గారిని సన్మానిస్తారు. మజ్దూర్ సంఘ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నానంటే దానికి 100% మా మత్స్యరెడ్డి శ్యామలన్న గారే. ఇంకా ఈ విధంగా ఒక గైడెన్స్ ఇస్తూ నన్ను ఇప్పుడు దాకా ముందుకు తీసుకొచ్చారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణలో ఖమ్మం జిల్లా ప్రకాష్ జాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. బీజేఎంఎస్ భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ జాతీయ అధ్యక్షులు, మాకు దైవ సమానులైనటువంటి జాదవ్ గారికి జాతీయ అధ్యక్షులు, చిన్న వ్యక్తి కాదు ఆయన. బీజేపీలో జాతీయ ఎస్టీ కులాల జాతీయ అధ్యక్షులుగా, ఎక్స్ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి. అణగారిన వర్గాల కోసం, వెనకబడిన కులాల కోసం, కార్మికుల కోసం ఎంతో కష్టపడే అటువంటి వ్యక్తి. ఇప్పటికీ ఇండియా మొత్తం మీద 25 రాష్ట్రాల్లో ఈ సంఘటన పనిచేస్తుంది. దానికంటే ముందు నా రాజకీయ గురువు ఎస్ పవర్ గారు. ఎస్ పవర్ గారికి కూడా నేను మా అన్నయ్యని చెప్పుకోవాలి. ఎందుకంటే కర్ణాటక స్టేట్ నుంచి ఆహ్వానాన్ని మన్నించి అన్నయ్య ఇక్కడికి వచ్చాడు. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి, ఇప్పుడు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి జిల్లా అధ్యక్షులు కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ కార్మికుల కోసం, శ్రమజీవుల కోసం, అణగారిన వర్గాల కోసం
ఆటో యూనియన్ల కోసం, లారీ అసోసియేషన్ కోసం, మైనింగ్ కోసం, ప్రతి ఒక్క కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడి కోసం పనిచేసేటటువంటి ఒక యూనియన్. చాలా మంది ఇక్కడ నేను చూస్తున్న ఫ్లెక్సీలు పెట్టినా భయపడుతున్నారు, ఫ్లెక్సీలు పెట్టినా భయపడుతున్నారు, మదర్ని లేకపోతే పేపర్ స్టేట్మెంట్ వచ్చినా భయపడుతున్నారు. ఆయన ఓన్లీ ఒక సంఘటన, ఒక ట్రైడర్ యూనియన్లో ఉన్నాడు. ఆయన రాజకీయ పార్టీ కాదు. మీరు ఇప్పుడే ఎట్లా భయపడితే రేపు ఏదో అనుకుంటున్నాం మేము అది జరిగితే మరి ఉంటారా వెళ్ళిపోతారా అనేది నాకైతే తెలియదు. కానీ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇంకొక విషయం, మీకు గొప్ప విషయం, ఇక్కడ చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఈ గూడూరు జిల్లాలో. ఎవరు కూడా మాకు ఈ సమస్య ఉందని మీకు చెప్పట్లా. ఇక్కడ మైనింగ్ సమస్య ఉందా లేదా? ఇక్కడ మైనింగ్ సమస్య ఉందా లేదా? మరి మీరు ఎవరైనా లేచి అన్న మాకు ఈ సమస్య ఉంది, మేము ఈ యూనియన్ నుంచి వచ్చాము, ఆటో వాళ్ళకి సమస్య ఉంది, ఇక్కడ ఇళ్ల స్థలాలే నిరుపేదలు ఉన్నారు, ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, ఇక్కడ లారీ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, కాఫీ మేస్తులు ఉన్నారు, రోజువారీ కూలీలు ఉన్నారు, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ కూలీ తగ్గించిస్తున్నారు, మమ్మల్ని దేవాలయాల్లోకి రానివ్వట్లేదు అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చాలా పెద్ద సమస్య మైనింగ్ సమస్య అనేది చిన్న సమస్య కాదు. 5 లక్షల మంది పైబడి ఉన్నటువంటి సమస్య. 5 లక్షల మంది పైబడి మైనింగ్ లో పని చేసుకుంటూ ఇవాళ మైనింగ్ లన్నీ మూతపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి సుమారు 5,000 మంది పక్క రాష్ట్రానికి వెళ్ళి పని చేసుకుంటున్నారు మైనింగ్ లో పనిచేసేవాడు. అవునా కాదా? మరి మనకు మళ్ళీ పని కావాలా వద్దా? కావాలా వద్దా అంటే మంచి మీకు న్యాయం జరగాలి అంటే మదన్న లాంటి నాయకుడు కావాలా వద్దా? మిమ్మల్ని అందరినీ చేతులు మొక్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, రాజకీయ పార్టీలు వాళ్ళు వస్తుంటాయి రేపు పోతుంటాయి, పదవులు వాళ్ళు వస్తుంటాయి రేపు పోతుంటాయి, కానీ సమస్యలు ఎప్పుడు అట్లనే ఉన్నాయి. ఉన్నాయా లేదా? నేను ఫస్ట్ అడిగాను ఇక్కడ ఏం సమస్య ఉందా అన్న అని మదన్ అడిగితే అన్న ఒకటే చెప్పాడు, అన్న 5 సంవత్సరాలు ఇచ్చి మైనింగ్ మీద మేము ఫైట్ చేస్తున్నాం, ఆ సమస్య ఉందన్న అంటే నేను నిన్న రాత్రి కూర్చొని డైరెక్ట్ రాష్ట్రపతికి లెటర్ పెట్టించిన భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ తరఫున మధు గారి పేరు మీద వాళ్ళ యూనియన్ లెటర్ ప్యాడ్ మీద రాష్ట్రపతి గారికి లెటర్ పెట్టిస్తే రాష్ట్రపతి గారికి లెటర్ పెట్టిన 2 నిమిషాలలో రిసీవ్ చేసుకున్నట్టుగా మళ్ళీ వీళ్ళకి నెంబర్ ఇచ్చారు. ఇది ఒక భాగం అయితే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వారి లెటర్ ప్యాడ్ మీద మనం కేంద్ర మంత్రి గారికి లెటర్ పెట్టడం జరిగింది. అదొక్కటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. నేను మా అన్నగారు లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాను మొన్న గూడూరు దగ్గర. మా డాక్టర్ గారు యశ్వంత్ గారు వెళ్ళినప్పుడు కొంతమంది పాకలేసుకుని ఉన్నారు, 150-200 మంది. ఏందన్నా ఇలా పరిస్థితి అంటే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. 5 సంవత్సరాల నుంచి డేరాలు వేసుకుని ఉంటున్నారు, ఆధార్ కార్డులు లేవు. 5 సంవత్సరాల నుంచి పాకలేసుకుని ఉంటున్నారు, ఇళ్ల స్థలాలు లేవు. 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఓటు హక్కు లేదు. భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అనేది ఇలాంటి కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక యూనియన్. జనతా మజ్దూర్ సంఘ్ తరఫున మధు యాదవ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి పవర్ను బట్టి ఎంతవరకు మీకు చేయాలో చేస్తారు, ఎంతవరకు మీకు ఆయన న్యాయం చేయాలో చేస్తారు. ఇదే కాదు త్వరలోనే మీరు ఊహించినటువంటి పదవిలో ఉంటాడు ఆయన. నేను మీకు చెప్తున్నా, మీరు ఊహించరు, అసలుకి మీరు ఊహించినటువంటి పదవిలో మీ మధు యాదవ్ గారిని ఇదే గూడూరు జిల్లాలో పెద్ద ఎత్తున సన్మానించే టైం కొద్దిగా తొందరలోనే ఉంది. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించుకుంటా. మా మదన్ననే ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు జాటవ్ సాబ్ గారికి పాదాభివందనాలు. ఈరోజు మన నేషనల్ ప్రెసిడెంట్ అయిన బీజేఎంఎస్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రశాంత్ జాటవా జీ గారు మన గూడూరుకి ఇచ్చేశారు. ముఖ్య విశేషం ఏంటంటే ఈ మజ్దూర్ సంఘ్ అంటూ ఏంది, అది ఏ కార్యక్రమాలు జరుగుతాయి, శ్రామికులకి ఏమి
మనం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ సహాయాలు కానీ ఏదైనా అంటే దాని గురించి అవగాహన సదస్సు కొరకు వచ్చారు. ఆ సందర్భంలో నిన్న నైటు మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయనంటే ప్రథమంగా మైనింగ్ సమస్య నేను తెలియపరిచాను. వెంటనే సారు స్పందించి రాష్ట్రపతి గారికి మెయిల్ పెట్టడం, ఇక్కడ జరుగుతున్న మైనింగ్ విషయాలు అన్నీ ఒక పేపర్ మీద రాసి లేఖ రూపంలో మా రాష్ట్రపతి గారికి ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి వెంటనే కూడా రిసీవ్డ్ అనే కాపీ వచ్చింది. మరియు కిషన్ రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఉండే మెయిన్ సమస్య మైనింగ్ 5 లక్షల మంది లేబర్స్ అంటే కూలీవాళ్ళు నష్టపోతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఏదో కొన్ని తాత్కాలికంగా ఓపెన్ చేశామంటే ఓపెన్ చేశాం, ఏదో వర్క్ జరుగుతుందంటే వర్క్ జరుగుతుంది అనే విధంగా కొన్ని మైనింగ్స్ వరకు ఓపెన్ చేస్తున్నారు. అదే విషయమై ఈ రోజుకి కూడా మేము అప్పుడు యూనియన్లో ఉన్న ఎండిఎల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదే విధంగా ఆ మైనింగ్ విషయం మీదే మన పెద్ద ఆయన గారికి మేము విన్నపించుకున్నాము. ఆ సమస్యని తొందరలో దాన్ని పరిష్కారం చూపుతారని తెలియపరిచారు. మన నేషనల్ ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం మన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుల్ని, సెక్రటరీలని, ప్రధాన కార్యదర్శుల్ని, ఉపాధ్యక్షుల్ని వేయడం జరిగినది. మన ఆంధ్రప్రదేశ్లో 15 జిల్లాల్లో అధ్యక్షుల్ని, స్టేట్ పదవుల్లో 4 నియమించడం జరిగింది. आज भारतीय जनता मजदूर संघ दक्षिण भारत की पदाधिकारियों की बैठक आंध्र प्रदेश के तिरुपति में मौजूद ये गुंडूर में बैठक का आयोजन किया गया। मेरे प्रदेश अध्यक्ष मधु जी ने इसको कार्यक्रम का आयोजन किया। सभी यहाँ पदाधिकारी इकट्ठा हुए, तमाम प्रदेशों से, दक्षिण भारत के सभी प्रदेशों से यहाँ पर पदाधिकारी आज मौजूद हैं। भारतीय जनता मजदूर संघ देश में श्रमिकों के वेलफेयर के लिए काम कर रही है। सरकार की जो योजनाएं श्रमिकों के वेलफेयर के लिए जो बनाई जाती हैं उसका 100% लाभ देश के श्रमिकों को मिले, हम उसके लिए कार्यरत हैं। वॉलंटियर के रूप में हम लोग काम कर रहे हैं और उसके पीछे आशय केवल ये है कि पहले की सरकारों में प्रधानमंत्री ने कहा कि 1 रुपया भेजते हैं तो 15 पैसा मिलता है। वर्तमान सरकार 1 रुपया भेज रही है और 100% 1 रुपया सबको मिल रहा है और वो मिलता रहे, उसमें किसी प्रकार की कोई कोताही ना हो। इसलिए हमारे वॉलंटियर्स वो पूरे देश में काम कर रहे हैं। जो भी योजनाएं हैं उसमें कहीं बेईमानी ना हो, उसके लिए हम लोग काम कर रहे हैं और उसके बहुत अच्छे परिणाम निकल रहे हैं। हम अभी पिछले दिनों होमगार्ड के लिए हमने काम किया। होमगार्ड के कुछ नियमों में परिवर्तन करा जाए ताकि वो परमानेंट बन सके, परमानेंट श्रमिक का लाभ उनको मिल सके, जो कि 1946 के बाद में अभी तक वो परमानेंट नहीं है। उसके लिए हमने योजना चलाई और लगभग 7 लाख पत्र भारत सरकार को भेजे। ठीक इसी तरीके से मैं जब यहाँ आया तो यहाँ पर कुछ खनन की जो है समस्या, जो माइनिंग की जो प्रॉब्लम है वो देखने में आई। कुछ माइंस जो हैं वो अभी चालू नहीं हैं, जिसके कारण से जो श्रमिक माइंस में काम करते हैं उनको काम से वंचित रहना पड़ रहा है। अभी मेरी कल मधु जी से बात हुई तो भारत सरकार को हम पत्र लिखेंगे कि ये माइंस का जो काम यहाँ पर रुका हुआ है वो पुनः चालू हो, ताकि जो श्रमिक बेरोजगार बैठे हुए हैं, जिनके पास में इसी से ही आवक है, इसी से कमाने का जरिया है, वो सुचारू रूप से आगे चल सके। तो मैं समझता हूँ कि भारत सरकार जो है इस पर ध्यान देगी और जल्द से जल्द वो माइंस जो है माइनिंग का काम पुनः शुरू हो पाएगा। इसी तरीके से हम सभी वॉलंटियर्स जो हैं वो श्रमिकों के हित संरक्षण के लिए यहाँ पर अनवरत काम करेंगे। आज मधु जी ने पूरी टीम का यहाँ पर गठन भी किया है
आगे बहुत बेहतरीन यहाँ पर काम दिखाई देगा, जनता को लाभ मिलेगा। इसी आशय के साथ मैं सबको धन्यवाद देता हूँ। शुभकामनाएं।